హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయధాత్రి పార్ట్ 106తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. దేవ్ అడిగిన దానికి భువి కిషోర్ ఇద్దరు షాక్ అయి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని విన్నాడా అని ఒకరికొకరు సైగ చేసుకుంటారు. ఇద్దరూ అలా ఒకరికొకరు సైగ చేసుకుంటుంటే చూసి, ఏంటి సంగతి, ఏ విషయంలో దాత్రి నీకు సహాయం చేయాలరా అని దేవ్ ఇంకోసారి అడుగుతాడు. అదేం లేదురా, కల్పనకు 5వ నెల వచ్చింది కదా, ఈ నెల సీమంతం చేస్తారేమో, చేస్తే తనకి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలి అని ధాత్రి హెల్ప్ అడుగుతున్నాను. అంతే కదా చెల్లాయ్ అని భువి వైపు చూసి అంతే అని చెప్పమని కళ్ళతోటే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. హా, దాని గురించే దేవ్, వెళ్దామా ఇంకా అని వెళ్ళి దేవు పక్కన నిలబడుతుంది. వాళ్ళిద్దరు సైగలు అనుమానంగా ఉన్నా ఆ క్షణానికి ఆ విషయం వదిలేసి ఇంటికి స్టార్ట్ అవుతారు ముగ్గురు. ఏం గోడుపుటాని చేస్తున్నారు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు అని కారు డ్రైవ్ చేస్తూ అడుగుతాడు దేవ్. మేమా అని అమాయకంగా అడుగుతుంది భువి. అంత అమాయకంగా నటించొద్దు గాని విషయం ఏంటి అని అడుగుతాడు దేవ్. అమ్మో, ఇప్పుడు కిషోర్ అన్నయ్య చెప్పిన విషయం చెప్తే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలీదు అనుకొని, ఏమీ లేదు, ఏదైనా ఉంటే నీకు చెప్తాను కదా అని దేవ్ షోల్డర్ మీద తలవాల్చి, ఇవాళ అప్పుడే నిద్రొచ్చేస్తుంది అని టాపిక్ మార్చేస్తుంది భువి. అప్పుడే నిద్రేంటి, అంత సీన్ లేదు, నా విష్ పూర్తయ్యే వరకు నా పని పూర్తయ్యాక నువ్వు నిద్రపోయేది అని దేవ్ అల్లరిగా అంటాడు. ప్లీజ్ ప్లీజ్ మా బుజ్జి కదూ, ఈ ఒక్క రోజుకి వదిలేరా, ఒళ్ళు హోనం అయిపోయింది. ఆఫీస్లో కూడా ఇవాళ ఫుల్ వర్క్లో ఉండిపోయాం, నాకు ఫుల్ రెస్ట్ కావాలి అని ముద్దుగా అడుగుతుంది భువి. భువి నుదురు మీద ముద్దు పెట్టి, సర్లే అడవుకు, ఈ ఒక్కరోజుకి నీకు రెస్ట్ ఇచ్చేస్తున్నాను, తొందరగా తిని తొందరగా పడుకో, వీలైతే ఎర్లీ మార్నింగ్ మన ప్రోగ్రాం పెట్టుకుందాం, అప్పుడైతే ఇంకా బాగుంటుంది కదా అని కొంటిగా అంటాడు దేవ్. నీకసలు ఇంకా ఆ ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు అని దేవ్ గుండెల మీద చిన్నగా బైట్ చేసి, 2 రోజుల వరకు నా జోలి వచ్చావో నేను వెళ్ళి అమ్మ వాళ్ళ రూమ్లో పడుకుంటా అని బెదిరిస్తుంది భువి. అత్తయ్య దగ్గర నువ్వు పడుకుంటే అల్లుడి దగ్గరికి వెళ్ళని ఆవిడే పంపిస్తారు, సో నాకా భయం లేదు. ఇక అమ్మమ్మ తాతయ్య మధ్యలోకి నువ్వు వెళ్ళవు, అలా కాదని సపరేట్ రూమ్లో ఎక్కడన్నా పడుకుంటే ఎత్తుకొచ్చేస్తాను, నా నుంచి నువ్వు తప్పించుకోగలవా అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు దేవ్. పోనీ ఒక్క మాట చెప్పు, నేను పక్కన లేకుండా నువ్వు పడుకోగలవా అని నవ్వుతూ అడుగుతాడు దేవ్. నా వీక్నెస్లన్నీ నీకు బాగా తెలిసిపోయాయి దేవ్. మరి నా వీక్నెస్ ఒకటే, అది నువ్వే దాత్రి అని అంటాడు దేవ్. అదే నాకు భయంగా ఉంది, టోటల్గా నా మీద నీ ప్రాణం పెట్టేసుకుంటున్నావు, ఒక్కోసారి నేను లేకపోతే నువ్వు అసలు ఉండగలవా అని భయం వేస్తుంది దేవ్. నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్తావు, చావులో కూడా ఇద్దరం కలిసే వెళ్దాం అని దేవ్ చాలా ఇంటెన్స్డ్గా అంటాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా దేవుని గట్టిగా హత్తుకుంటుంది భువి. ఇంత ప్రేమ పిచ్చి ఏంటి దేవ్ అని అడుగుతుంది. నీకు నా మీద లేదా, నేను లేకుండా నువ్వు ఉండగలవా అని అడుగుతాడు దేవ్. ఒక్క క్షణం కూడా ఉండలేను, అయినా ఇప్పుడు ఆ మాటలెందుకు, ఇంకా నాకు చాలా కోరికలున్నాయి. మావయ్య గారిని తీసుకురావాలి, తర్వాత నీ ఏంజల్ని తీసుకురావాలి, వాళ్ళిద్దరికీ మన ఇద్దరం కలిసి మనం అనుభవించని ఆనందాలన్నీ వాళ్ళకి పంచాలి, వాళ్ళిద్దరూ పెద్దయ్యాక వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. అబ్బో, చాలా పనుంది దేవు మనకి. అవన్నీ తీరిపోయాక అప్పుడు ఇద్దరం ఒకేసారి ఆ యముడి దగ్గరికి వెళ్ళిపోదాం, అప్పటి వరకు అలాంటి మాటలకి నో ఛాన్స్. అదేంటి, మనవడు మనవరాలికి పెళ్లి చేయాలన్న కోరిక లేదా అని నవ్వుతూ అడుగుతాడు దేవ్. అది మరీ అత్యాస అవుతుంది, అంతవరకు వద్దులే అని అంటుంది భువి. ఇల్లు రావడంతో ఇంటి పోర్టికోలో కారాపి ఇద్దరూ లోపలికి వెళ్తారు. వీళ్ళ మాటల్లో వీళ్ళుండడంతో వాళ్ళను కారు ఎంబడిస్తుందని గ్రహించలేకపోతాడు దేవ్. దేవ్ వాళ్ళ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ కారుని ఫాలో అవుతున్నాడు ఉమేష్. కాకపోతే అనుమానం రాకూడదని క్యాబ్లో వస్తాడు ఉమేష్. ఇంటి అడ్రస్ తెలుసుకోవడం కోసం మాత్రమే ఫాలో అవుతాడు.
దేవ్ వాళ్ళ కారు ఇంట్లోకి వెళ్ళిపోగానే అక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళిపోమంటాడు క్యాబ్ డ్రైవర్ని. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉంది. కారు ఆపి బయటికి దిగితే డౌట్గా అడుగుతారు. అందుకే ఆపకుండా ముందుకు వెళ్ళిపోయాక అక్కడ కాసేపు ఆపమంటాడు. తలకి చిన్న క్యాప్ పెట్టుకొని దేవ్ వాళ్ళ ఇంటి ముందుకి నడుచుకుంటూ వచ్చి ఇల్లు మొత్తం కళ్ళతో ఒకసారి స్కాన్ చేస్తాడు. ఇంట్లోకి ప్రవేశించడం చాలా కష్టమని అర్థమైపోతుంది ఉమేష్కి. మరి భువితో పరిచయం పెంచుకోవాలంటే మామయ్య చెప్పినట్టు పియ్యగా వెళ్ళడమే కరెక్టా అని ఆలోచనలో పడతాడు ఉమేష్. కానీ ఆ దేవుని సారు సారు అంటూ వంగి వంగి సెల్యూట్ చేయాలన్నట్టు నా బతుకైపోతుందిగా. కానీ వాళ్ళకి దగ్గరగా ఉండాలంటే అదే ఆప్షన్ కనిపిస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏం చేస్తాం, అంత అందం సొంతం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడడం తప్పులేదులే అని వాళ్ళ మామయ్యకి ఫోన్ కలుపుతాడు. ఉమేష్ మాటలు విన్న మినిస్టర్ నవ్వుతూ, నా అనుభవం అంత వయసు లేదు నీకు, అందుకే రాగానే నేను అదే ఐడియా చెప్పాను, నువ్వే కాదు కూడదు అన్నావు, సరే నీకు తెలియాలి కదా అని నేను ఊరుకున్నాను. ఇప్పుడు నన్ను దెప్పి పడవడం అవసరమా? ముందు సంగతి చూడు అంటాడు ఉమేష్. నేను ఆల్రెడీ మన కుర్రోడు ఒకటితో నీ ఫోటో నీ డీటెయిల్స్తో అప్లై చేయించాను. నీ అదృష్టం బాగుంటే షార్ట్ లిస్ట్లో వస్తావు, లేదు అంటే డైరెక్ట్గా దేవ్ ఆఫీస్కి వెళ్ళిపోయి నీ నటన ప్రావీణ్యత చూపించాలి. ఏంటో హాయిగా ఎంజాయ్ చేసేవాడిని, ఒక అమ్మాయి ఫోటో చూపించి నన్ను ఈ మాయలోకి పడేశావు. ఇప్పుడు నటనలు అంటున్నావు, ఏవేవో చెబుతున్నావు. సరే ఏం చేస్తాం, నీకోసం చేస్తాను. అసలు ఇదంతా కాదు కానీ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి మత్తు ఇచ్చేసి సొంతం చేసుకుంటే ఎలా ఉంటుంది? అది మాకు తెలియదని మరి. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళదు, తనతో ఎప్పుడూ దేవ్ ఉంటాడు. అంతేకాకుండా తన వెనక సెక్యూరిటీ కూడా ఉంటుంది. కిడ్నాప్ చేస్తాడంట, కిడ్నాప్. అది చేయాలన్నా కూడా దేవుకి అనుమానం రాకుండా చేయాలి. లేదు అంటే మనం కిడ్నాప్ చేసిన 10 నిమిషాల్లో మన ముందు ఉంటాడు. ముందు అమ్మాయికి దగ్గర కావడానికి, ఫ్రెండ్గా మారడానికి ప్రయత్నించు. నిన్ను ఆ అమ్మాయి నమ్మేటట్లు చూడు. నీ దగ్గర ఎలాగో కృష్ణలీలలు ఉన్నాయి కదా, ఆ లీలలన్నీ ఆ అమ్మాయి మీద ప్రయోగించు. అప్పుడే మన పని అవుతుంది అని చెబుతాడు మినిస్టర్. ఇంత ప్రాసెస్ అంటే మనకు కష్టం మావయ్య. సర్లే, నేను ఇంకా ఏదో ఒకటి ఆలోచిస్తానని ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఉమేష్. గెస్ట్ హౌస్కి వెళ్ళిన ఉమేష్ ఫోన్లో భువి ఫోటో చూస్తూ, నేను చేరాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది, అయినా పర్లేదు, ఒక్కసారి నీతో ఎంజాయ్ చేస్తే ఆ మజానే వేరు అని నవ్వుకుంటాడు. నైట్ డిన్నర్ తొందరగానే తినేసి దేవ్ పైకి వెళ్ళిపోతాడు. భువి మాత్రం జాను గారితో మాట్లాడాలని కిందే ఉంటుంది. ఏం మాట్లాడాలి భువి అని అడుగుతారు జాను గారు. నువ్వు కూడా నా దగ్గర సీక్రెట్లు దాచావుగా అమ్మమ్మ అని అలకగా అంటుంది భువి. నేనేం నీ దగ్గర దాచాన్రా బంగారం, ఇంత అలిగావు అని బొగ్గలు పట్టుకొని లాగుతారు జాను గారు. మమత గారు నీకు ఫోన్ చేస్తున్నారని నాకు చెప్పావా? అసలు నువ్వు ఆవిడతో మాట్లాడుతున్నావని నాకు చెప్పనే లేదు కదా. అదా, అది ఎవరికీ చెప్పలేదురా, అంత చెప్పే విషయం కాదనిపించింది. ఆవిడే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది, తనను మాత్రం బాధ పెట్టడం ఎందుకని 4 మాటలు మాట్లాడతాను అని అంటారు జాను గారు. మరి ఇవాళ వాళ్ళ ఎంగేజ్మెంట్కి వెళ్ళాల్సింది కదా అమ్మమ్మ, పిలిచారంట కదా. మీ తాతయ్య ఆ ఇంటికన్నా ఆ మనుషులన్నా ఎందుకో ఇష్టపడర్రా. తప్పు చేసింది మోహన్ కదా, మిగతా వాళ్ళు ఏం చేశారు పాపం? ఏమో, వాళ్ళతో మనకెందుకు అంటారు మీ తాతయ్య. అది నిజమే అని నేను ఇంక బలవంతం చేయను. తాతయ్యకి వాళ్ళంటే అస్సలు పడదనుకుంటా. ఈ కిషోర్ అన్నయ్య ఏమో వాళ్ళకి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. వాళ్ళు వస్తే అసలు పరిస్థితి ఎలా ఉంటుందో అని అనుకొని, సరే పడుకో అమ్మమ్మ, ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని పైకి వెళ్ళిపోతుంది భువి. నిద్ర వస్తుంది, త్వరగా పడుకుంటానే ఎప్పుడో చెప్పావు, ఇప్పటిదాకా పెత్తనాలేంటి? నా దగ్గరకు వచ్చేసరికి నీకు అన్ని నొప్పులు గుర్తొస్తాయి కదా అని చిరుకోపంగా అడుగుతాడు దేవ్. అయ్యయ్యో,
మా శ్రీవారికి కోపం వచ్చిందే అని బొగ్గ మీద చిన్న ముద్దు పెట్టి అమ్మమ్మతో చిన్న మాట మాట్లాడి వచ్చాను. ఇంకిప్పుడు పడుకుంటున్నాను. గుడ్ నైట్ శ్రీవారు అని బెడ్ ఎక్కి దుప్పటి ముసుగు వేస్తుంది భువి. డ్రామా బేస్ అని ముద్దుగా తిట్టుకుంటూ కిషోర్ ఇచ్చిన ఫైల్ ఓపెన్ చేస్తాడు దేవ్. పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఒక పక్క ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకొని ల్యాప్టాప్లో ఒక్కొక్కరి ప్రొఫైల్ చూడడం మొదలు పెడతాడు. ఒక్కొక్కరి ప్రొఫైల్ మొత్తం డీటెయిల్స్తో సహా చూస్తూ అందులో ది బెస్ట్ని షార్ట్ లిస్ట్ చేస్తూ వస్తున్నాడు దేవ్. ఉమేష్ ప్రొఫైల్ కూడా దేవ్ ముందు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఉమేష్ ఫోటో చూడగానే దేవ్ కళ్ళు అక్కడే ఆగిపోతాయి. ఫోటోని జూమ్ చేసి చూస్తాడు. తర్వాత అతని ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తాడు. అతని క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మొత్తం చూస్తాడు దేవ్. ఎక్స్పీరియన్స్ 4 years అని ఉంటుంది. అది కూడా మలేషియాలో అని ఉంటుంది. మలేషియా అని 2 నిమిషాలు ఆలోచించి ఉమేష్ పేరుని కూడా షార్ట్ లిస్ట్ చేస్తాడు. మొత్తం 200 మంది అప్లై చేస్తే ఓన్లీ 30 మందిని షార్ట్ లిస్ట్ చేస్తాడు దేవ్. మిగతా వారిని చూసి పాపం ఉద్యోగాల కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారా అనుకుంటూ ఫైల్స్ అన్నీ క్లోజ్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి వచ్చి పడుకుంటాడు. అప్పటికే భువి పడుకోవటంతో భువిని దగ్గరికి లాక్కొని చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటాడు దేవ్. ఉదయాన్నే ధీరజ్ వాళ్ళ బాబాయ్ ఊరికి బయలుదేరుతారు. నేను కూడా వెళ్తానక్క, హడావుడిగా వచ్చేసాను కదా, వెళ్ళి 2 రోజులాగి అన్నీ తీసుకొని వస్తాను, బట్టలు కూడా ఎక్కువ తెచ్చుకోలేదు కదా అని అంటారు మౌనిక. బట్టలు కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చులే పిన్ని, పెళ్ళి ఇంకా వారం కూడా లేదు కదా, మీరుండండి, అమ్మకు కొంచెం కంగారు లేకుండా ఉంటుంది అని అంటాడు ధీరజ్. నువ్వుండు మౌనిక, ఏం కావాలో నాకు చెప్పు, నేను తెస్తానులే వచ్చేటప్పుడు అని అంటారు ప్రశాంత్ గారు. మీ పేరుకి తగ్గట్టే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు బాబాయ్ అని అంటుంది నందు. ఆయన చిన్నగా నవ్వుకుంటూ అలా లేకపోతే మీ పిన్ని నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు అని అంటారు. అబ్బో, మీ ప్రశాంతతను నేనే మరి ఉండనివ్వడం లేదు అని మూతి తిప్పుతారు మౌనిక గారు. వాళ్ళిద్దరినీ అలా చూసిన ధీరజ్ నందుకి మమత గారిని చూసి బాధగా అనిపిస్తుంది. తన తల్లికి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా తన తండ్రి వల్ల దక్కలేదు కదా అనుకుంటారు. మీరు వెళ్ళినా తొందరగా వచ్చేయండి మరిది గారు, ఇక్కడ మరి మీరే ఇంకన్నీ చూసుకోవాలి, ధీరజ్ పెళ్లి కొడుకు కాబట్టి ఇంకన్ని పనులు చేయలేడు కదా అని అంటారు మమతా గారు. 2 రోజుల్లో వచ్చేస్తాను, అసలు వెళ్ళకపోదును, కానీ ఆఫీస్లో కూడా చెప్పలేదు కదా, లీవ్ అప్లై చేయాలి వారం రోజులకి, డైరెక్ట్గా మాట్లాడితే బెస్ట్ కదా మా సార్తో అని ఆయన స్టార్ట్ అవుతారు ఊరికి. ఆయన వెళ్ళిపోయాక ఇవాళ వెళ్ళి షాపింగ్ చేసేయండి అని అంటారు మమత గారు. చేసేయండి ఏంటక్క, నువ్వు రావా అని అడుగుతారు మౌనిక. నేనెందుకులే, నువ్వున్నావు కదా, అన్నీ దగ్గరుండి చూసుకో. ఎందుకని? తల్లిగా నువ్వే వాళ్ళకి అన్నీ సెలెక్ట్ చేయాలి, మేము ఎంతమందిని చేసినా నీ చేతులతో నువ్వు సెలెక్ట్ చేస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. నా చేతులతో వద్దులే మౌనిక, నా జీవితం ఏమంత ఆనందంగా ఉందని, నా చేతులతో వాళ్ళకి ఏదైనా చేస్తే నా శని వాళ్ళకి తగులుతుంది అని భయం వేస్తుంది. అమ్మా అని ధీరజ్ నందు ఒకేసారి కోపంగా అరుస్తారు. ఆ మాటకి మౌనిక గారికి ధీరజ్ వాళ్ళ నాయనమ్మకు కూడా కోపం వస్తుంది. ధీరజ్ నందు ఇద్దరు మమత గారి పక్కకు వచ్చి, ఇంకోసారి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోము అమ్మ, కేవలం మా కోసం నువ్వు ఆ మనిషి దగ్గరుండి ఎంత ఏడ్చావో మాకు తెలుసు, అయినా నువ్వేంటి సేనంటున్నావు, నువ్వు మా కన్న తల్లివి, మా మంచి కోరుకుంటావు కానీ చెడు కోరుకోవు కదా, వాళ్ళెవరో కొవ్వెక్కి తప్పు చేస్తే అది నీ దరిద్రం వల్ల నీకు శని పట్టడం వల్ల జరిగిందని నువ్వెందుకు అనుకుంటున్నావు, ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా, నువ్వు షాప్కి వచ్చి నీ చేతులతో మాకు సెలెక్ట్ చేస్తేనే ఈ పెళ్ళిళ్ళు జరుగుతాయి అని ఖరాఖండిగా చెప్పేస్తారు ధీరజ్ నందు. అవును మమత, నీకేమిరా బంగారం అయితే నువ్వు, నా కోడలు చెయ్యి అచ్చొచ్చే చెయ్యి అనే కదా మీ మామయ్య గారు ప్రతిదీ నీ చేత ఓపెనింగ్ చేయించేవారు, నీ చేత్తో ఏది చేసినా అందులో చాలా లాభాలు వచ్చేసేవి, ఎన్నిసార్లు మీ మామయ్య గారు అనలేదు నా కోడలు చేయి లక్కీ హ్యాండ్ అని. అనవసరమైన ఆలోచనలు మైండ్లో పెట్టుకొని పిల్లల్ని బాధ పెట్టుకో
అని మందలించినట్టుగా చెబుతారు ధీరజ్ వాళ్ళ నానమ్మ. ఇంక నువ్వు అను, ఏదో ఒకటి, అలా కోపంగా చూడకపోతే అని చిన్నగా నవ్వుతూ మౌనికతో అంటారు మమత గారు. నా పెళ్ళి మొత్తం నీ చేతుల మీదుగానే కదా అక్క జరిగింది. మరి మేము హ్యాపీగానే ఉన్నాంగా. ఎందుకింత వీక్గా అయిపోతున్నావు నువ్వు అని మమతా గారి దగ్గరికి వచ్చి, ఇంకెప్పుడు అలాంటి ఆలోచనలు చేయకక్క అని అంటారు. ఓకే ఓకే, తప్పైపోయింది, ఏదో అన్నానులే, ఇంకొదిలేండి అమ్మా. ఒకరికి నలుగురు క్లాసు పీకుతున్నారు అని ముందు కార్డ్స్ ప్రింటింగ్కి ఇచ్చేయండి నాన్న. మీ నలుగురు వెళ్ళి మీకు నచ్చినవి సెలెక్ట్ చేయండి అని ధీరజ్తో చెబుతారు మమత. మేము ఇప్పుడు వెళ్ళి 1 గంట ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది, అది చేసేసుకొని అటునుంచి అటు వెళ్ళి కార్డ్స్ ఇచ్చేసి వస్తాం. మీరు రెడీగా ఉంటే రాగానే షాపింగ్కి బయలుదేరదాం అని చెప్పి, పదనందు బయలుదేరదామని నందుతో అంటాడు ధీరజ్. అన్నయ్య, మేము కూడా రావచ్చా అని అడుగుతారు మనీష్ మాధురి. తీసుకెళ్ళండి నాన్న, వాళ్ళు కూడా ఆఫీస్ చూస్తారు అని అంటారు మమత. సరే పదండి అని వాళ్ళని తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతారు ధీరజ్ వాళ్ళు. ఆఫీస్కి వెళ్ళగానే ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్ టీముల వారీగా ఎంప్లాయీలని డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ చెప్పేస్తాడు ధీరజ్. ఇలా మ్యారేజ్ ఉందని, ఈ వారం మీరు జాగ్రత్తగా మేనేజ్ చేయమని, అలా చేస్తే మీకు బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి అందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను అని ధీరజ్ ఎంప్లాయీస్తో చెబుతాడు. అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పి, తప్పకుండా మా సపోర్ట్ మీకు ఉంటుంది సార్ అని ఎవరి వర్క్ వాళ్ళు చేయడానికి ఎంప్లాయీస్ రెడీ అయిపోతారు. అందరికీ వర్క్ అలాట్ చేశాక అందరూ కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్ దగ్గరికి వెళతారు. ఎవరికి నచ్చిన కార్డు వాళ్ళు జంటల వారీగా సెలెక్ట్ చేసుకుంటారు. అవి ప్రింటింగ్కి ఇచ్చేసి అందరూ ఇంటికి స్టార్ట్ అవుతారు. కథ కొనసాగుతుంది. మరి వీళ్ళ పెళ్లి సంగతి వినోద్కి తెలుస్తుందా? ఉమేష్ సంగతి దేవు కనిపెట్టేశాడా? ఉమేష్ ఎవరన్నది తెలుసుకుంటాడా? లేక ఉమేష్ అనుకున్నట్టే కంపెనీలో తను అనుకున్నది చేయాలనుకుంటాడా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.